ఇక్కడ మనము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇది చాలా డీలిమిటేషన్ గురించి షార్ట్కట్గా మాట్లాడదాం మనం. ఇక్కడ శాశ్వత అధికారం కోసమే డీలిమిటేషన్ అని చెప్పి, అధికారం కోసమే అని చెప్పి డీలిమిటేషన్ అని చెప్పి ఒక వార్త వచ్చింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఈ విషయంలో మనం ఏమనుకోవాలంటే, నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడంటే, ఇంతకు మొదలు నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, లేదంటే ఉత్తరప్రదేశ్, లేదంటే పశ్చిమ బెంగాల్, లేదంటే మన ఏది తమిళనాడు, లేకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పెద్దగా ఉండేటివి. విడిపోయినప్పుడు పెద్దగా ఉండేటివి. ఉత్తరప్రదేశ్ మాత్రం 83 ఎంపీ స్థానాలు ఉన్నాయి, మనకి ఇప్పుడు 17 ఉన్నాయి. అంతకుముందు 43, 47 ఎంత ఉండే. వాళ్ళ యొక్క 26 ప్లస్ ఇది ఒక 17 అంటే 36, 7, 42 అప్పుడు ఉండే. ఇప్పుడు ఏమంటుండంటే 50% అంటున్నాడు. 80%, 83 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కి 50% అంటే ఎంత? 50% అంటే చాలా పెరిగిపోతుంది కదా. 17% 50% అంటే ఎంత? 16 50%, 17లో 50% అంటే 8, 20లో 50% అంటే 10, 100లో 50% అంటే 50. ఆల్మోస్ట్ 90 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 50 కలిపితే దానికి ఏముంటుంది? 50 కలిపితే ఏమైతే చాలా 150, 140 వెళ్ళిపోతుంది. మనమేముంటాము 17 ఉన్న వాళ్ళం ఎంత? 8 కలిపితే ఎన్ని అవుతావా? 25 కూడా కాదు, 25కి వస్తాం మనం. అదే ఉత్తరప్రదేశ్ 150. అంటే పెద్ద ఎత్తున 50% యాడ్ చేయడం వల్ల ఆనాడు కాకుండా ఇక జనాభా ఆధారంగా చేస్తారా లేదంటే ఎట్లా చేస్తారా కానీ, కాకపోతే అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచండి అనేటువంటిది ఒక ఉంది. మరి మా ఉత్తరప్రదేశ్ పెద్దగా ఉంది కాబట్టి డివైడ్ చేయి. ఉత్తరప్రదేశ్ని 2 చేయండి అబ్బా, వాళ్ళు జనాలు కూడా కోరుకుంటారు కదా. ఉత్తరప్రదేశ్ని కూడా 2 చేయండి. 80 ఉంటే 40 సీట్లు చేయండి. 40 సీట్లు చేసి అందరికీ తలా ఒక, ప్రతి రాష్ట్రానికి ఒక 20 సీట్లు పెంచండి. సో ప్రతి రాష్ట్రానికి ఒక 30 పెంచండి. 20 సీట్లు ఇస్తే మన 17 ప్లస్ 27 37 అవుతాయి. మనకు ఏపీలో 26 ప్లస్ ఒక 20 40 అవుతాయి. రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే 50% పేరు చెప్పి 80% ఉన్న ఉత్తరప్రదేశ్కి ఉండబోయి ఆయనకి 130 140 అయితే 80, ఇప్పుడు 83 ఉన్నాయి. వానికి ఒక 50 ఇచ్చినాం అనుకో, పరిస్థితి ఏంది? 130 పైన అవుతుంది. మనమేంది 17 ఉన్న వాళ్ళం ఏడవుతాము? 25 అవుతాం. 131, 137, 25. ఒక రాష్ట్రానికి పెద్ద ఎత్తున తేడా రావడం ఇది మంచిది కాదు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, ఇదెంత అదెంత, ఇంత పొడిగేంది అంత పొడిగేదని మాట్లాడతారు. రాష్ట్రాల యొక్క అప్పుడు ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వాలు తక్కువ సీట్లు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు తక్కువ అంచనా వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఉంది. ఇలా ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం జనాభా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25 ఎంపీలు ఇచ్చారు, ఇమ్మీడియట్గా పెద్ద జనాభా. ఇప్పుడు హైదరాబాదు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇవి ఇప్పుడు ఈ అభివృద్ధి అయిన తర్వాత, ఈ మూసినది కానీ ఇంకోటి కానీ మనకు ఫ్యూచర్ సిటీ కానీ అభివృద్ధి అయిన తర్వాత భారతదేశంలో అంటే నెంబర్ 1 నగరం అవుతుంది. అప్పుడు జనాభా అడవులే పెరిగిపోతుంది. అదే 25 ఎంపీ స్థానాలు ఉంటే ఎట్లా? అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాలకు తలా 20 ఎంపీ సీట్లు ఇచ్చేసి, తలా ఇచ్చేసి 20. నేను ఉత్తరప్రదేశ్కి ఉండవే అన్నీ పెడతా, లేని వాళ్ళకి లేదు. 10 సీట్లు ఉన్నవానికి 5 సీట్లు ఇస్తా, 20 సీట్లు ఉన్నవానికి 10 సీట్లు ఇస్తా, 100 ఉన్నవానికి 50 ఇస్తా. ఈ పద్ధతి బాగాలేదు అని చెప్తా ఉంటే ఎవరికి అర్థమైతలేదు. ఇది 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 అర్థం చేసుకోవాలి జనాలు ఇది అర్థం చేసుకొని నరేంద్ర మోడీ విధానంలో నేను ఏమంటున్నానంటే, సుబ్రహ్మణ్య స్వామి అని నిన్నమోన మనం చూసిన వార్తలు, సుబ్రహ్మణ్య స్వామి దెబ్బకి ఆల్మోస్ట్ కథమే. వాళ్ళకి సిగ్గుశరం ఉంటే వాళ్ళకి కథమే. వాళ్ళు నరేంద్ర మోడీని అయితే మామూలు ఆడుకుంటలేడు. సుబ్రహ్మణ్య స్వామి అమిత్ షా నీ పాలన ఎట్లుందంటే, అమిత్ షా పెద్ద గుండా అని చెప్పిండు. అమిత్ షా అంతా పెద్ద రౌడీ. ఆయన వల్ల ఏమవుతుంది? మోదీ అంటే ఒక గొర్రెతో ఉత్తదే, ఏంటికి మనకి రాదు. పదవులు మొత్తము లేడీస్కు అది చేసి మొత్తం పదవులు ఇస్తున్నాడు. పెద్ద పనికి మళ్ళీ అసలు మన నిర్మలా సీతారామన్ అంటే ఆమె అంత వరెస్ట్ క్యాండిడేట్ ఎవరు లేడని చెప్పిండు ఆయన. నిర్మలా సీతారామన్ ఒట్టి గొర్రె, ఉత్త ఇంగ్లీష్ డబ్బా కొట్టి 2-3 ముక్కలు మాట్లాడితే అంతే తప్ప ఆర్థిక శాఖ మంత్రిగా ఆమెకు ఓనమాలు కూడా రావు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైందంటే నోరు తెరుస్తుంది అందులో, అది బాగా వైరల్ అయింది. అప్పుడు హౌ యువర్ బడ్జెట్ ఈజ్ గివింగ్ బెనిఫిట్స్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్ అంటే హౌ అని నోటి మన కప్పలేక తెలిసింది. ఎవరు? నిర్మలా సీతారామన్. ఎందుకంటే నిన్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఏం చెప్పిండంటే, నిర్మలా సీతారామన్ ఖాళీ దస్ఖత్ కడితే అని ఆయన
దస్కత్ అంటే సంతకం పెడుతుంది అంతే. ఆమెకి ఏం తెలియదు, ఆమెకు రూపాయి తెలియదు, ఆటన తెలియదు, నా బారణ తెలియదు. ఆమె ఇట్లా ఉన్నది బొమ్మలేక కనవాడిని అంతే తప్ప ఆమెకి ఏం సంబంధం లేదన్నాడు. ఇక నిర్మలా సీతారామన్ కరెక్ట్ అంటే ఉరి ఒక్కరికి కూడా జ్ఞానం లేదు, అంతా అంతే. దేశ అభివృద్ధిలో ఈ బీజేపీ అనేది దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉందని క్లియర్గా చెప్పాడు. దాని తర్వాత గాంధీ కుటుంబం మీద కూడా విరుచుకుపడ్డాడు, రాహుల్ గాంధీ కూడా మీద కూడా విరుచుకుపడ్డాడు, ప్రియాంక గాంధీ గారి మీద విరుచుకుపడ్డాడు. అంటే వాళ్ళు అంత ఎనటైట్ ఇంకా పని చేస్తలేరు అని తిట్టిండు ఆయన. కానీ ఈ బీజేపీ అయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి సార్ చెప్పినట్టు ఈ బీజేపీ ప్రజలకు తెలిసినాక కూడా మళ్ళీ గెలుస్తారంటే పక్కా ఈవీఎంల ప్రభావం తప్ప వీళ్ళ నుంచే కాదు. రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పారు, అన్ని రాష్ట్రాలకు ఒక 20 సీట్లు ఇస్తావా 15 ఇస్తావా కానీ నీ ఇష్టం వచ్చినట్టు గుజరాత్కు పెట్టి 50% చెప్పి ఆ 50%లో ఉత్తరప్రదేశ్లోనికి 50 ఇచ్చి, ఇంకోనికి 30 ఇచ్చి, 40 ఇచ్చి, తెలంగాణకి 6 ఇచ్చి, 8 ఇచ్చి, ఇది రాష్ట్రాల పరువు తీయొద్దు. రాష్ట్రాల అభివృద్ధి అనేది అక్కడ ఉన్నటువంటి విధానం వల్ల ఎంపీ పెరుగుతారు, జనాభా పెరిగినట్టు వస్తుంది, సూచి చేయమని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచన అద్భుతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 0. ఈ దేశంలో ఎంత డబ్బలు కొట్టుకుర్రో, ఎంత మీడియా అని చెప్పి ప్రతి అబద్ధాలను ప్రచారం చేసి గప్పాలు కొట్టిర్రో అంత పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం కూలిపోతూ ఉంది. ప్రజల దృష్టిలో మెల్లమెల్లగా తుడిచిపెట్టుకపోతూ ఉన్నది. మోడీ క్యారెక్టర్కు విషయంలో అనేక రకాలుగా చిలువల పలులుగా ఈ దేశ ప్రజల ముందు అవమాన పాలు కాక తప్పడం లేదు. ఎంత ఎత్తుకెదిగితే అంత పైకెళ్ళి పడి కింద పడి తెచ్చేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ పరిస్థితి ఘోరంగానే ఉంది. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది పెద్ద ఎత్తున, అసాసినేషన్ కాదు, క్యారెక్టర్ మీద, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి క్యారెక్టర్ మీద నిర్భయంగా ఇవాళ రేపు కవులు కానీ రచయితలు కానీ రిపోర్టర్స్ కాదు, లైఫ్ అనేది ఒక ఎంటికతో సమాన ఫీట్లో ఊదేస్తారు. భయం అనేది లేదు. ఈ దేశ 140 కోట్ల మంది భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తులు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు, కానీ ఈ దేశ ప్రజల కోసం మేము షాయిద్ అంటే అమరత్వం పొందుతాం తప్ప ఈ గోషిగాళ్ళకి భయపడమని చెప్పి ధైర్యంగా ఇలా రిపోర్టర్స్, రచయితలు, సుబ్రహ్మణ్యం స్వామి లాంటి ఐఐటి కాన్పూర్లో చదువుకున్నటువంటి ఒక మెరిట్ స్టూడెంట్లు మాట్లాడుతూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే, ఆప్ పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో నిగ్గదీసి కడుగుతూ ఉంటే, బయటికి పారిపోతున్నటువంటి ప్రధాని, సబ్జెక్టు లేని ప్రధాని ఈ దేశానికి ప్రధాని ఉండడం, నాలెడ్జ్ లేని ప్రధాని, చదువుకోని ప్రధాని, ఏమో చేస్తున్నాడు. ఒకటి ఉంది, అరే నరేంద్ర మోడీ లేకుంటే దేశం పోతుందంట. ఎవడరా గాడిది కూడా కన్నోడు? మోడీ లేకపోతే దేశం పోతుంది ఏంద్రా? వ్యక్తి పూజ ప్రమాదకరం. ఇవాళ అంధభక్తులకు అత్యంత డేంజర్గా ప్రమాదకరంగా తయారైంది వ్యక్తి పూజ చేస్తే ఏమైంది? ఇవాళ నరేంద్ర మోడీ క్యారెక్టర్ మీద ఎంత దెబ్బ పడతా ఉంది చూస్తారు కదా మీరు. ఎఫ్సిన్ ఫైళ్ళ ద్వారా ఇవాళ ట్రంప్కు లొంగిపోతూ ఉంటే నిరుద్యోగం పెరిగిపోతూనే ఉన్నది. ₹95 అయిందా? రూపాయి వాల్యూ $1 ఈజ్ ఈక్వల్ టు 95 రూపీస్. వాట్ ఇట్ షోస్ వేర్ we have value in this world. Whenever we compare with the dollar, we should pay 95 rupees. What it shows? ఏం చేసిరా? ఎవరికి ఉంది నాలెడ్జ్? నీ ఆర్థిక మంత్రి గొర్రె అని చెప్పిండు. ఆర్థిక మంత్రి దస్కత్ కడితే ఖాళీ దస్కత్, లెక్కలు లేదు, ఆమెకి ఏం అడిగితే ఏం తెలియదు అని చెప్పారు. నిజంగా కూడా గొర్రె లేకనే చేస్తుంది ఆమె. ఓరి బాబో ఇదేవి కేంద్రము, ఇదెక్కడి కథ? అందుకనే మతం ఇంపార్టెంట్ కాదు, కులం ఇంపార్టెంట్ కాదు, ఈ దేశ ఐక్యత ఇంపార్టెంటు. ఈ దేశంలో భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి వనరులు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు పునాదులు వేయాలి. అది మన బాధ్యత. మోడీని తిడితే శరం వస్తే ఈ శరాలు గిరాలు పక్కన పెట్టి దేశ అభివృద్ధి ఇంపార్టెంట్. ఇంకా నేను చాలా విషయాలు మాట్లాడినా, కొన్ని విషయాలు చెప్పిన నా ఫేస్బుక్లో చూడండి, ఆనపోసల వెంకటేశం ఆనపోసల అని ఉంటుంది. అయితే మీరు ఒకసారి నేనేం చెప్తా ఉన్నా అంటే 100% కేంద్ర ప్రభుత్వం అనేది దేశ భవిష్యత్తు కోసం ప్రపంచ దేశాలలో దేశం వాల్యూ తీయడం లోపల అట్టడుగు స్థానంలో పడిపోయింది.